చెక్ ఇచ్చారు. బయటికి వెళ్ళగానే చెక్ తీసేసుకున్నారు. మళ్ళీ అడిగితే మీకు ఇవ్వకుండా పెట్టుకున్నారు. భయపడి ఎలా ఇచ్చింది ఒక నిమిషం సార్, ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్. బాబు దండం పెడతాను వెనకాల. అంచేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి. వేరే తెచ్చావా? సరే పోనీ చూద్దాం. ఏ బ్యాంక్ ఇది? మీకేం పర్లేదమ్మా. వెలుగు శాఖకు సంబంధించి పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో 14 కోట్ల రూపాయలు అవినీతి స్కామ్. ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం 190 గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు. కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో ఎల్లనపురం ఉన్నారు, చేబ్రోలు ఉన్నారు, ఎర్రాయిపేట ఉన్నారు. ఇక్కడ ఒక జిల్లా కాదు, జిల్లా అంతా స్కామ్ ఇది. ఎక్కడెక్కడ పేర్లు. పార్లమెంట్ అంతా జగన్నాథపురం ఉన్నారు, రామకృష్ణాపురం ఉన్నారు, కాకినాడ ఉన్నారు, పులిమేరు. ఎక్కడ పులిమేరు? ఇది పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ. పులిమేరు ఉన్నారు, తూరంగి ఉన్నారు, గంగనాపల్లి కాకినాడ ఉన్నారు, లంపల్లో ఉన్నారు. టోటల్ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రూపుల్ని దగ్గర 200 గ్రూపులు అన్ని కలిపి 8 బ్యాంకులు, హెచ్డిఎఫ్సి కాదు, గవర్నమెంట్ బ్యాంకులు, ఐఓబి, ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తి మీద 2 లోన్లు 3 లోన్లు, వాళ్ళకి తెలియదు. 6 లోన్లు కూడా ఉన్నాయి. ఇదిగో బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసులు. ఈవిడెవరో పేరు సీకోటి మరియమ్మ, అంతా ఎస్సీ లేడీస్. మరియం పేరుని 4,35,000 డ్రా చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈవిని కట్టమంటున్నాడు. దీనికి ఆల్రెడీ దర్యాప్తుకి మేము ఇచ్చాం. ఎందుకో మరి ఆ ఏపీఎంని చూసి అందరూ కూడా భయపడతా ఉన్నారు. దర్యాప్తు జరగట్లేదు. ఇది ప్రెస్ ద్వారా తెలియజేసిన ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో 14 కోట్ల రూపాయలు. నేను ఈవేళ డ్వాక్రా సంఘాలందరినీ అడుగుతున్నాను, మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీ మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి. అధికారులకు ఉత్తరం రాసివ్వండి, మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ ఏపీఎంని అడగండి. లేదనుకుంటే చిక్కుల్లో పడతారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన స్కామ్లు. ఇదిగో కొంగు ఈశ్వరి 6 లోన్లు అంటే 6 నాళ్ళు, బుద్ధ కుమారి 5, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో ఎన్ని లోన్లు ఉన్నాయి? 4 3 అంటే ఆ సైట్లు అవి కొనుక్కున్నారు. ఆ సైట్లకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు బ్యాంకుల్లో పెట్టి వాయించేసారు మాట. ఇదిగో 512 లోన్లు తీసుకున్నారండి. 512 లోన్లు ఎవరి హయంలో అయినాయి? ఆ రోజు సంఘాలు ఎవరో, ఆ రోజు సీసీ ఎవడో, ఆ రోజు ఏపీఎం ఎవడో. అంటే మండలానికి ఇన్ఛార్జి ఏపీఎం ఉంటారు. ఆ ఏపీఎందే రెస్పాన్సిబిలిటీ. కొన్ని 100 కోట్ల స్కామ్ డ్వాక్రా గ్రూపుల్లో జరిగింది. ఎందుకు జరిగిందో చెప్తారేనండి. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేశారంటే మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా? జ్ఞాపకం ఉందా లేదా? లోన్లన్నీ రద్దు చేస్తామని తెలియజేశారు. ఇంటర్నల్ కావచ్చు, అఫీషియల్ కావచ్చు, ఇంకోలా కావచ్చు. అయితే ఈ డబ్బంతా ఇప్పుడు దోసేస్తే రేపు ఇంకా రద్దు చేసేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు. కానీ ప్రజలేం ఆలోచించారు? ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటికి తగిలియాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కన ఇల్లు దొరికేస్తుంది. సింపుల్ లాజిక్. 14 కోట్లు పిఠాపురం నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో. ఇంకా వెతికితే ఇంకో 40-50 కోట్లు స్కామ్ ఉంటుంది. నేను అనడం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు 2 టౌన్లు వెరిఫై చేయాలి. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల లోన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అన్నింటి మీదుగా కూడా ఒకసారి వెరిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సంఘానికి గ్రూప్కి ఒక లోన్ వస్తుంది.
వాళ్ళకి తెలియకుండా ఏపీఎంలు సీసీలు కలిపి 2 3 4 లోన్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు, నోటీసులు వీళ్ళకి పంపుతున్నారు. ఇక్కడ ముందు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముందు మా దగ్గర బయటపడింది. ఇక్కడ బ్యాంకర్ల హస్తం కూడా ఉంటుంది. అంచేత దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయించి, విజిలెన్స్ ఎంక్వైరీ 2 ఎంక్వైరీలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఫస్ట్ ఇమ్మీడియట్గా పిఠాపురం మండలంలో అప్పుడున్న ఏపీఎం అప్పుడున్న సీసీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒకటి లెటర్ రాస్తారు. ఏపీఎం కూడా కొన్ని సంతకాలు పెడుతుంది. ఏపీఎం నాలెడ్జ్ లేకుండా ఏది కూడా డాక్టరాలకు సంబంధించి మూవ్ అవ్వడానికి వీల్లేదు. ఇమీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం, ఏపీఎం.